నమస్తే YR5 న్యూస్ కి స్వాగతం. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత సంవత్సరం నవంబర్ 26వ తేదీన రాజీవ్ గాంధీ నగర్ మండిగి గ్రామ పంచాయతీ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ అనే ఏరియాలో బుడగజంగాల వీధికి చెందిన చిన్నదారప్ప వారి చిన్న ఎల్లమ్మ గారి కుమారుడు ఎల్లప్ప అనే కుమారుడు క్రికెట్ ఆడుతుండగా బైపాస్లో వెళ్ళి క్రికెట్ ఆడుతుండగా రోడ్డు దాటేటప్పుడు ఎవరో ఒక ఆయన స్కూటర్ మీద వచ్చి గుద్ది వెళ్ళిపోయినాడు. రక్తపు మడుగులో ఉన్న ఈ అబ్బాయిని మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప అన్న గారు ఒక వివాహానికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ అబ్బాయిని రక్తపు మడుగులో పడి ఉన్న ఈ అబ్బాయిని చూసి చలించిపోయి తన సొంత కారులో ఎక్కించుకొని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ దగ్గరుండి చేయించి ఇట్లా పిల్లానికి సీరియస్ ఉందని డాక్టర్ గారు చెప్పగానే అక్కడి నుంచి మధు హాస్పిటల్ రెఫర్ చేసి మధు హాస్పిటల్లో వారికి ట్రీట్మెంట్ చూపించి అందరూ ఈ రాజీవ్ గాంధీ బుడగజంగాల వాళ్ళ పెద్దల సహకారంతో ట్రీట్మెంట్ దగ్గరుండి ఈ పిల్లవాడికి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. ఇప్పుడు ఈ అబ్బాయికి సంవత్సరం అయింది యాక్సిడెంట్ అయ్యి. ఇప్పుడు ఈ అబ్బాయి చాలా క్యూర్గా ఉత్సాహంగా అన్ని గాయాలు మాని చాలా చలాకీగా తిరుగుతూ స్కూల్ కూడా వెళ్తున్నాడు. ఈ మొత్తానికి ఈ తల్లిదండ్రులు ఏమంటారంటే, అబ్బాయి తల్లిదండ్రులు మల్లప్ప అన్న గారు కాపాడడం వల్ల ఈరోజు మా అబ్బాయి ఇంత మాకు దేవుడిచ్చిన వరంలో మళ్ళీ ఇంకొక జన్మలో మాకు ఇలా అదృష్టంగా బతికినాడు అని చెప్పేసి మల్లప్ప అన్న గారికి జీవితాంతం రుణపడి ఉంటామని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. మల్లప్ప అన్నగారు చాలా మానవతావాది. ఎందుకంటే ఆయన మామూలుగా ఎవరు వచ్చినా కూడా తన చేతి నుంచి సాయం చేస్తారు. అలాంటిది ఒక అబ్బాయి ఇలా పడి ఉన్నాడంటే బైపాస్ రోడ్డులో మధ్యాహ్నం జరిగినప్పుడు ఎవరు పట్టించుకోకపోవడంతో ఆయన దగ్గరుండి పిల్లాడిని చూసి చలించిపోయి వెంటనే తన కారులో ఎక్కించుకుపోయి చూపించినాడంటే ఆయన మనస్తత్వం ఎంత గొప్పదో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ ఉండే రాజీవ్ గాంధీ నగర్లో ఉండే ప్రజలు కూడా, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా, వాళ్ళ ఏరియాలో ఉండే ప్రజలు కూడా అందరు కలిసి చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఇలాంటి అబ్బాయిని ఇట్లా పన్నప్పుడు బతికించినందుకు మల్లప్పన్న గారిని జీవితాంతము రుణం పడి ఉంటామని వీళ్ళందరూ చెప్తున్నారు. ఈరోజు జరిగి సంవత్సరం అయింది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మల్లప్పన్న గారితో మాట్లాడాలి అంటే ఒకరోజు చూసుకొని వారి ఇంటికి వస్తామని వాళ్ళు చెప్పారు. నేను కూడా ఈ విషయాన్ని అన్న దగ్గర తీసుకెళ్తాను. తర్వాత వాళ్ళు కూడా ఒకరోజు సమయం తీసుకొని వెళ్తాము. నా పేరు ప్రకాష్, జనసేన పార్టీ మండిగిరి